జీకే కలం నుంచి జాలువారిన మొట్టమొదటి నవలా రూపకం నీకేం కావాలో చెప్పు ఇప్పుడు ప్రసారం. అలా సంధ్యతో మాట్లాడిన తరువాత మధుసూదన్ తిరిగి వంటింట్లోకి వెళ్తూ రేడియో ఒకసారి ఆన్ చేశాడు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి రాత్రి 10 గంటలకు కళాస్రవంతి కార్యక్రమంలో అమృతం కురిసిన రాత్రి రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కవిత్వంపై ప్రత్యేక కార్యక్రమం. ఒరే మధు పిలుస్తున్నాడు శివరాం మాస్టారు తన గదిలోంచి. వస్తున్నా మాస్టారు, ఇదిగో వేడి వేడి ఇడ్లీ అల్లం పచ్చడి సిద్ధం. నవ్వుతూ పలహారం మంచినీళ్లు తెచ్చి మాస్టారు ప్రక్కనే కూర్చుని ఆయన చేతికి ఇచ్చాడు. మధు, నీతో చాలా మాట్లాడాలి అన్నాను, గుర్తుందా? అన్నీ గుర్తున్నాయి మాస్టారు. అది అడుగుదామని అనుకునేంత లోపులోనే ఇలా అంతా జరిగింది. అయినా ముందు ఈ ఇడ్లీ తిని ఈ రాత్రికి మందు వేసుకుని పడుకోండి. మీరు బాగా కోలుకున్నాక నేను మీ ఇంటికి వచ్చి 2 రోజులు ఉండి అన్నీ వింటాను. మాస్టారు, మనకు బోలెడు సమయం ఉంది. ఒరే మధు, జానకి కూడా ఇలాగే అనేదిరా నాతో ఎప్పుడు. నేను జానకితో ఏమి చెబుదామని ఎప్పుడు పిలిచినా ఇప్పుడే వస్తా అను, లేకపోతే మనకి ఇంకా బోలెడు సమయం ఉంది, ఉండండి వస్తా అంటూనే జీవితం మొత్తం గడిపేసిందిరా. మనసులో ఉన్నవి అన్నీ చెప్పే లోపల మీ ప్రక్కన కూర్చుని కాదు, అదిగో ఈ మేఘాలలో తేలుతూ ఉంటాను మీ మాటలు అంటూ ఎగిరిపోయిందిరా ఒక్కడిని చేసి. అలాగా మాస్టారు? అయ్యో బాధపడకండి, నేను ఆ ఉద్దేశంలో అనలేదు. ఈ రాత్రి శనివారం కదా, హాయిగా పడుకుని రేపు ఉదయమే ఆదివారం మన ప్రయాణం. ఊరు వచ్చేదాకా మీరు నాకు అన్నీ చెప్పండి, నేను వింటానుగా అని నవ్వుతూ మాస్టారు చేతిలోని ఖాళీ పళ్ళెం తీసుకుని వంటింట్లోకి వెళ్ళాడు. రేడియోలో తిలక్ గారి కార్యక్రమం మొదలైంది. వయస్సు సగం తీరకముందే అంతరించిన ప్రజాకవి, నభస్సు సగం చేరకముందే అస్తమించిన ప్రజారవి అని శ్రీశ్రీ గారు తిలక్ గారిని గురించి అన్నారు. తిలక్గా ప్రసిద్ధులైన దేవరకొండ బాలగంగాధర తిలక్ కేవలం 45 ఏళ్లే జీవించింది. నడి వయసు కూడా తీరకుండా మరణించిన భారతీయ రచయితలలో తిలక్ ఒకరు. తిలక్ గారు మనకు అమృతం పంచాలనుకుని అక్షరాలను అమృతంలో ముంచి పంచిన కవిత్వం అమృతం కురిసిన రాత్రి. ఇంకా ఎన్నో అమృత భాండాలను పంచాలనుకునే తిలక్ గారిని చూసి మృత్యువుకు అసూయ పుట్టి అనారోగ్య రూపంలో మన నుంచి దూరంగా తీసుకుపోయింది. ఎన్నేళ్ళు బ్రతికామన్నది కాదు, బతికినన్నాళ్లలో ఏమి చేశామన్నది ప్రధానం. తిలక్ గారు బతికిన 45 ఏళ్లలోనే 36 ఏళ్ల రచన జీవితాన్ని గడిపారు. ఆ రచనలలో చాలా వరకు ఈనాటికి ప్రామాణికంగా ఉన్నాయి. కార్యక్రమం ఇంకా అలా వస్తూనే ఉంది. అది వింటూ శివరాం మాస్టార్కి నిద్ర పట్టేసింది. మధుసూదన్ కూడా ఇడ్లీ తిని రేడియోలో తిలక్ గారి కార్యక్రమం పూర్తిగా విని తదుపరి నిద్రలోకి జారుకున్నాడు. తెల్లారితే ఆదివారం. అది ఉదయం 5 గంటలు. అప్పటికే ఇద్దరూ కాలకృత్యాలు తీర్చుకుని దైవ ప్రార్థన అనంతరం ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. మాస్టారు, ఇదిగో మీ సంచి, మీకు ఎంతో ముఖ్యమైనది మరిచిపోయారు సుమీ. ఒరే మధు, నేను మరిచిపోయినా నువ్వు ఉన్నావు కదా నాకు. అది ఎక్కడున్నా
నా దగ్గర ఉన్నట్టే అంటూ శివరాం మాస్టారు మధు చేతి నుంచి సంచి తీసుకుని తన పెట్టిలోంచి చిన్న కట్టలాంటిది తీసి ఈ సంచిలో పెట్టి భుజాన వేసుకుని పదరా మధు అంటూ వీధిలోకి నడిచారు. మధు ఇంటికి తాళం వేసి అప్పటికే వచ్చి ఆగిన కారు డ్రైవర్తో, బాబు 5 నిమిషాలు అంతే, సరేనా, వెంటనే మనం బయలుదేరదాం అనగానే, అలాగే సార్ అంటూ ఇంజిన్ ఆపేశాడు. మాస్టారు రండి అని మెల్లిగా కారు వెనక సీట్లో కూర్చుండబెట్టి ఇంటి తాళాలు ప్రక్క పోర్షన్ పాపారావు గారికి ఇద్దామని బెల్ కొట్టాడు మధుసూదన్. ఎవరు ఇంత పొద్దున్నే? ఓహ్ మధు, నువ్వా? అంతా క్షేమమే కదా? అంతా క్షేమమే అండి. మాస్టార్ని వారి ఊరిలో దింపి అటు నుంచి సంధ్య ఊరికి వెళ్ళి వస్తాను. ఈ తాళాలు ఉంచండి మీ దగ్గర అంటూ ఇంటి తాళాలు అందించాడు. మధు, అన్నీ తెలుసులే, తండ్రివి కాబోతున్నావుగా, శుభం. ఊరికి వెళ్తున్నావు, డబ్బులు ఉన్నాయా అని పాపారావు గారు అడగగానే సంధ్య ఫోన్లో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. సంధ్య నాన్నగారి దగ్గర అంతగా డబ్బులు లేవు కదా, వచ్చేటప్పుడు ఆపరేషన్ కోసం డబ్బులు తీసుకురమ్మని చెప్పిన విషయం. పాపారావు గారు, అమ్మయ్య భలే గుర్తు చేశారు సమయానికి. కానీ మీ దగ్గర ఇప్పుడు క్యాష్ ఉందా అనుమానంతో అడిగాడు. భలే వాడివయ్యా, అడిగేదాకా తెలీదా అవసరం? మరేం పర్లేదు, నీ జీతం వచ్చాక ఇద్దువు కానీ, ఇదిగో ఆ 15,000 ఉంది కదా, అదే గోతుల కోసం వేసుకున్న వాటా డబ్బు. నా వాటా కూడా క్యాష్ రూపంలో నిన్ననే అందుకున్నా మధు, ఇదిగో తీసుకో అంటూ 500 నోట్లు చేతిలో పెట్టాడు. పాపారావు గారు, మీ సహాయం నిజంగా అంటూ చేతులు ఎత్తి దండం పెట్టే లోపల, పద, అక్కడ పెద్ద ఆయన పాపం కూర్చున్నారు కదా, నడు, నిన్ను పంపించి నేను అలా పార్కులోకి వెళ్ళి 4 అడుగులు వేసి ఇంటికి వస్తాను అంటూ కారు దగ్గరికి నడిచారు పాపారావు గారు మధుసూదన్తో సహా. డ్రైవర్ స్టీరింగ్ ముందు ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రానికి దండం పెట్టుకుని భక్తి గీతం పెడుతూ కారుని కదిలించాడు. గోవిందనామాలు భక్తితో వింటూ మధుసూదన్, శివరాం మాస్టారు ఇద్దరు భగవంతుడితో ఎవరికి వారు ప్రయాణం హాయిగా సాగాలని, మాస్టర్ ఇల్లు సుఖంగా చేరాలని మధుసూదన్ కోరుకుంటే, చక్కని బిడ్డతో మధు సంధ్యల జీవితం మధుర కావ్యంలా ఉండాలని శివరాం ఎవరికి వారు మనసులో కోరుకున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఖాళీగా ఉన్న రోడ్డు మీద కారు అటు ఇటు పచ్చని చెట్ల మధ్యలో నిదానంగా పరిగెడుతూ సాగుతోంది వారి ప్రయాణం.